హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు డెడికేటెడ్ హోమ్ మేకింగ్. ఈ వీడియోలో ఎగ్లెస్ డోనట్స్ ఇంట్లోనే ఎలా చేసుకోవాలో చూస్తామండి. ఒక మిక్సీ జార్లో 3 టేబుల్ స్పూన్స్ షుగర్ తీసుకొని పౌడర్ చేసుకోవాలి. పౌడర్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత ఒక బౌల్లో 1/4 కప్ ల్యూక్వార్మ్ వాటర్ తీసుకొని దాంట్లో డ్రై ఈస్ట్ డ్రై యాక్టివ్ ఈస్ట్ యాడ్ చేయాలండి. 2 టీ స్పూన్స్ యాడ్ చేసిన తర్వాత దాంట్లో 1 టేబుల్ స్పూన్ షుగర్ పౌడర్ వేయాలి. వేసి మంచిగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసిన తర్వాత పక్కన పెట్టుకోవాలి. ఒక 10 మినిట్స్ వరకు మూత పెట్టి పక్కన పెట్టాలి. అలా మనం పక్కన పెట్టిన తర్వాత అది యాక్టివేట్ అయ్యి ఫర్మెంట్ అయ్యి ఉబ్బుతుంది. చూడండి 10 మినిట్స్ తర్వాత ఫర్మెంట్ అయ్యి ఇలా ఉబ్బింది. ఇప్పుడు ఈ ఈస్ట్ మనం యూజ్ చేయడానికి రెడీగా ఉందండి. ఒక బౌల్ తీసుకొని అందులో 1/4 కప్ మైదా వేసుకోవాలి. ఆ తర్వాత ఒక చిటికెడు ఉప్పు వేసుకోవాలండి. ఒక 2 టేబుల్ స్పూన్ షుగర్ యాడ్ చేయాలి. యాడ్ చేసిన తర్వాత గోరువెచ్చని పాలు 1/4 కప్ యాడ్ చేయాలి. తర్వాత మనం ఇందాక యాక్టివేట్ చేసి పెట్టిన ఈస్ట్ ఏదైతే ఉందో అది మొత్తం ఇందులో కలిపేసేయాలి. కలిపిన తర్వాత ఒక స్టాప్యులా తీసుకొని దాంతోని మంచిగా మిక్స్ చేయాలి. మిక్స్ చేసిన తర్వాత మనము చపాతీ పిండి ఎలాగైతే కలుపుకుంటామో అలా కలుపుకోవాలండి. కలుపుకొని దీంట్లో 1 టేబుల్ స్పూన్ కుకింగ్ బటర్ యాడ్ చేయాలండి. ఇది రూమ్ టెంపరేచర్లో ఉండాలి. మంచిగా మిక్స్ చేసుకొని కలుపుకోవాలి. సాఫ్ట్గా వచ్చే వరకు డఫ్ మొత్తము. ఇప్పుడు డఫ్ రెడీ అయిపోయిందండి. ఈ డఫ్ని ఇలా టగ్ చేసుకొని ఒక 2 అవర్స్ దాకా మూత పెట్టి పక్కన పెట్టాలి. ఇలా చేసిన తర్వాత అది క్వాంటిటీ ఏదైతే ఉందో ఆ డఫ్ డబుల్ సైజ్ అయిపోతుందండి. అది ఉబ్బుతుంది. 2 అవర్స్ తర్వాత చూడండి మనం పెట్టిన క్వాంటిటీ డబుల్ అయిపోయిందండి మొత్తము. ఒకసారి మంచిగా మళ్ళీ ఒకసారి కలుపుకున్న తర్వాత ఆ మొత్తం డఫ్ని 2 బాల్స్గా ఈక్వల్ బాల్స్గా చేసుకోవాలి. చేసుకొని మనం చపాతీ ఎలాగైతే చేసుకుంటామో అలా పిండి చల్లుకొని మైదా చల్లుకొని ఒక 2.5 to 3 ఇంచెస్ వరకు ఉండాలండి చపాతీ. మనం ఎక్కువ సన్నగా చేసామంటే డోనట్స్ కొద్దిగా సన్నగా చిన్నగా వస్తాయి. ఒక గ్లాస్ తీసుకొని దాంతోని ఈ విధంగా షేప్ చేసుకోవాలండి. కట్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత థమ్స్ అప్ బాటిల్ క్యాప్ కానీ ఏదైనా బాటిల్ క్యాప్ కానీ చిన్న క్యాప్ తీసుకొని మధ్యలో ఇంకో సర్కిల్ కట్ చేసుకోవాలి. ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత ఒక ప్లేట్లో బటర్ పేపర్ వేసి ఆ కట్ చేసుకున్న డోనట్స్ అన్నీ కూడా ఆ ప్లేట్లో పెట్టుకోవాలండి. ఈ విధంగా ఇలా అన్నీ కట్ చేసుకొని ఈ విధంగా ప్లేట్లో పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత మెల్టెడ్ బటర్ కానీ ఆయిల్ కానీ తీసుకొని ఆ డోనట్స్ని గ్రీస్ చేసుకోవాలండి. ఈ విధంగా ఇలా చేసుకుంటే అవి ఎండిపోకుండా ఉంటాయి. ఇలా గ్రీస్ చేసుకొని ఇంకో 2 అవర్స్ దాకా మళ్ళీ అవి ఉబ్బడానికి పక్కన పెట్టుకోవాలి. ఒక 2 అవర్స్ తర్వాత చూడండి ఇలా మళ్ళీ ఉబ్బుతాయి. డబుల్ సైజ్ అయిపోతాయి. ఇప్పుడు ఆయిల్ హీట్ చేసుకొని అందులో లో మీడియం ఫ్లేమ్లో మాత్రమే పెట్టి నెమ్మదిగా ఫ్రై చేసుకోవాలండి. ఇలా అవి ఏదైతే మనము మధ్యన చిన్న చిన్న డోనట్స్ లాగా కట్ చేసామో అవి కూడా ఈ విధంగా ఫ్రై చేసుకోవచ్చు. అవి కూడా సాస్తో డిప్ చేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటాయి. ఈ విధంగా లో మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసిన తర్వాత ఒక టిష్యూ పేపర్ మీద తీసి పెట్టుకోవాలి. చూడండి ఎంత మంచిగా వచ్చాయో. క్రిస్పీగా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి. ఇప్పుడు హార్షీస్ చాక్లెట్ సిరప్ తీసుకొని ఒక బౌల్లో వేసుకొని ఆ చాక్లెట్ సిరప్లో డోనట్స్ డిప్ చేసేయాలి. డిప్ చేసిన తర్వాత దానిపైన స్ప్రింకిల్స్ జల్లుకోవాలండి. డెకరేట్ చేసుకోవాలి.
స్ప్రింకిల్స్ అయినా జల్లుకోవచ్చు, లేదంటే షుగర్ పౌడర్ ఉంటుంది కదా, షుగర్ పౌడర్ కూడా స్ప్రింకిల్ చేసి సర్వ్ చేయొచ్చు. డిప్ చేసిన తర్వాత ఈ విధంగా ఉంటాయండి డోనట్స్. ఇప్పుడు ఆ డోనట్స్ పైన కలర్ఫుల్ స్ప్రింకిల్స్ ఉంటాయి కదా, ఆ స్ప్రింకిల్స్ అన్నవి జల్లుకోవాలి. ఇలా డెకరేట్ చేసుకోవాలి. పిల్లలకి చాలా అంటే చాలా ఇష్టపడతానండి. ఎంతో టేస్టీగా ఉంటాయి. మనం ఇంట్లోనే హైజీనిక్గా చేసి పెట్టొచ్చు. రెసిపీ ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ సెషన్లో కమెంట్ చేసి చెప్పండి. నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను అప్లోడ్ చేసే నెక్స్ట్ వీడియో నోటిఫికేషన్ మీకు వచ్చేస్తుందండి. మళ్ళీ ఇంకో మంచి వీడియోతో కలుస్తాము. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.